సాధారణంగా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఓ రేంజ్ కిక్ అంతే. వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఆడుతారు అన్నది పక్కన పెడితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో గేమ్‌కి గేర్ మార్చినట్టే. కాస్త స్పీడ్ అందుకుంటుంది. ఒక్కో సీజన్‌లో అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతోనే ఆట నిలబడింది. గత సీజన్‌లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో వెళ్ళిన పాత కంటెస్టెంట్‌ను ఆట నిలబెట్టారు. ఈ సీజన్ వచ్చేసరికి చాలా ట్విస్టులున్నాయి. 'బిగ్ బాస్' సీజన్ 9 రసవత్తరంగా మార్చడానికి మార్పులు, చేర్పులు, రిపేర్లు తెగ జరుగుతున్నాయి. అగ్ని పరీక్ష పేరుతో 6 సామాన్యుల హౌస్‌లోకి పంపి రొటీన్‌కి భిన్నం అనిపించారు. కానీ వాళ్ళ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత తుస్సుమనిపించారు. మా సపోర్ట్ సామాన్యులకే అని అన్న ఆడియన్స్ వారం తిరిగేసరికి ఇది ఆడయ్య వారం సంతరా బిగ్ బాస్ ఎత్తి బయట దొబ్బండ్రా అనే అంత చిరాకు దొబ్బిస్తున్నారు కామనర్స్. అయితే ఈ చిరాకు నుంచి ఈ వారంలో కాస్త ఉపశమనం ఉండబోతుంది. ప్రియా శెట్టి, దమ్ము శ్రీజాల్ నామినేషన్లోకి రావడంతో అబ్బా సాయిరామ్ వీళ్ళిద్దరికి ఒకేసారి డబుల్ ఎలిమినేషన్ చేసి పారేస్తే బిగ్ బాస్ సీజనానికి పట్టిన దరిద్రం పోయేది అన్నంత ఆగ్రహంతో ఉన్నారు బిగ్ బాస్ లవర్స్. అయితే హౌస్కి కెప్టెన్గా ఉన్న డమాల్ పవన్ తనకు లభించిన కెప్టెన్సీ పవర్తో శ్రీజ దమ్మును నామినేషన్ నుంచి తప్పించి వారి ఆగ్రహాన్ని రెట్టింపు చేశారు. ఇలాంటి తరుణంలో బిగ్ బాస్ షోకి వస్తున్న ఆడియన్స్ రెస్పాన్స్ని గమనించిన నిర్వాహకులు ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. అదే బిగ్ బాస్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఇది కూడా ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని హౌస్లోకి పంపించబోతున్నారు. హౌస్లో ఎవరైతే వేస్ట్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ సాగనంపి కొత్త కంటెస్టెంట్తో హౌస్లో కొత్త కంటెంట్ ఇవ్వబోతున్నారు. దీనికి అనుగుణంగా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ప్రతిభ చూపిన వాళ్ళని మిడ్ వీక్లో హౌస్లోకి పంపించబోతున్నారు. అలా ఈ వారంలో నాగవంశీ, దివ్యానికిత, షాకిబ్ ఈ 3 అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపించబోతున్నారు అనేది లేటెస్ట్ అప్డేట్. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో మిడ్ వీక్ ఎలిమినేషన్లు చూసి ఉన్నాం, కానీ మిడ్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయితే అస్సలు చూడలే. తొలిసారి బిగ్ బాస్ హౌస్లో మిడ్ వీక్ వైల్డ్ కార్డులు ఉండబోతున్నాయి. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు వైల్డ్ కార్డులు అంటే నేరుగా హౌస్లోకి వెళ్ళి కంటెస్టెంట్ అయ్యేవారు. కానీ ఈ సీజన్ రణరంగం కాబట్టి దానికి తగ్గట్టే ఉంది ఈ వైల్డ్ కార్డ్ ప్రాసెస్. ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్స్ ద్వారా వెళ్తున్న నాగప్రశాంత్, దివ్యానికిత, షకీబ్ ఈ 3 డైరెక్ట్ కంటెస్టెంట్ కారు. వైల్డ్ కార్డుగా వెళ్ళి వాళ్ళని వారు నిరూపించుకుంటే కంటెస్టెంట్స్ అవుతారు. అప్పటి వరకు వాళ్ళు 3 పోటీదారులు అన్నట్టే. అంటే వీళ్ళు హౌస్లోకి వెళ్ళి ఒక్కరోజు మాత్రమే ఉంటారు. వెళ్ళాక వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వాళ్ళలో ఒక్కరు మాత్రమే హౌస్లో ఉండడానికి అర్హత సాధిస్తారు. ఈ సెలక్షన్ అనేది 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి, బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల ప్రతిభ ఆధారంగా నేరుగా బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అర్హత సాధిస్తారు. 2, హౌస్ మేట్స్ వీళ్ళకి ఓటింగ్ ద్వారా ఎంపిక చేయొచ్చు. అలా ఈ వారంలో మిడ్ వీక్లో 3 నుంచి ఒక్కరు మాత్రమే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్తో అర్హత సాధిస్తారు. ఈ ప్రాసెస్ 4వ వారంలో కూడా జరగవచ్చు. మొత్తం 42 మంది అగ్ని పరీక్ష పోటీదారులు మరో 3ని సెలెక్ట్ చేసి వారిలోంచి మరొకరిని వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి పంపించవచ్చు. ఇక 5వ వారంలో నేరుగా హౌస్లోకి వెళ్ళే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి కాబట్టి 3rd వీక్ ఒకరు, 4th వీక్ మరొకరు, మిగిలిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలు 5వ వారంలో ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా మార్చబోతున్నారు. మొత్తానికి బోరింగ్ అనిపించే కంటెస్టెంట్ మాత్రం హౌస్ నుంచి ఏదో విధంగా పంపించే ప్లాన్లో మంబరం చేస్తుంది బిగ్ బాస్ టీం. చెత్తనంతా తీసేసి వాళ్ళ ప్లేస్లో ఎలాగో అగ్ని పరీక్ష కంటెస్టెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో నింపేస్తున్నారు. మరి వచ్చిన వాళ్ళు కూడా అదే పరిస్థితి అయితే ఏంటి అనే సందేహం కలగవచ్చు. కానీ ఏం చేస్తాం, పందానికి చచ్చిన కోడి కంటే జబ్బు కోడే కాస్తో కూస్తో బెటరే కదా, అలా అనుకొని సర్దుకుపోవడమే. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి మీరేమనుకుంటున్నారు? అసలు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తే ఈ వారం ఎవరు ఎలిమినేట్ కావాలనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది.